బీరు బిర్యానీకి ఉచిత బస్సుకు ఓట్లేసి మనోళ్ళను అనాలి స్వామి ఫస్ట్. అదే చెప్తున్నా, హిందువుల సమస్య ఏంటంటే మనకి గుడులు, మన అమ్మవారి విగ్రహము, హనుమంతుడి విగ్రహము ఇవి కాదు ఇంపార్టెంట్. ఉచిత ఆర్టీసీ బస్సు ఇంపార్టెంట్, ఉచిత రేషన్ ఇంపార్టెంట్. అవి ఇస్తున్నంత మాత్రాన ఇట్లాంటివి పట్టించుకోకుంటే ఎట్లా? మరి రెండు ఇవ్వాలి. సరే సంక్షేమం కూడా ఇంపార్టెంటే, పేదలు బాగుండాలి. సంక్షేమం ఇచ్చినంత మాత్రాన చేతులు దులిపేసుకుంటారా ముఖ్యమంత్రులు కావచ్చు, హోంమంత్రి కావచ్చు? ఆలయాలపైన ఇంత దాడులు జరుగుతాయని ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడరు. వీళ్ళకి మైండ్ పనిచేస్తుందా లేదా స్వామి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో? నేను అదే అంటున్నా. ఇప్పుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి మన ముఖ్యమంత్రి వచ్చి సందర్శించనే లేదు కదా, ఏ రాజకీయ నాయకుడు రాలేదు. అందరు కింద స్థాయి వాళ్ళు వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాలేదు కదా స్వామి. బీఆర్ఎస్ లో ఏమంటారు, శ్రీనివాస్ యాదవ్ అనే ఆయన స్థానిక నాయకుడు ఒక ఆయన ఉంటారు కదా, ఆయన వచ్చి మాట్లాడింది. కేటీఆర్ సార్ రాలే కదా, కేటీఆర్ సార్ ట్విట్టర్లో బిజీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి సార్ సెక్రటేరియట్లో బిజీగా ఉన్నారు. సో రెండు పెద్ద పార్టీలకు టైం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలో ఉంది, కానీ సీరియస్గా యాక్షన్ తీసుకునే దాఖలాలు అయితే కనిపించట్లేదు. బీజేపీని కూడా మనం టార్గెట్ చేయొచ్చు, ఎందుకంటే బీజేపీ నుంచి కూడా మనం ఆశించినంత రెస్పాన్స్ ఉండట్లేదు. ఏం లేదు అయితే మాట్లాడట్లేదు కదా. అయితే ఇక్కడ చిన్న ఎక్స్క్యూజ్ ఏంటంటే, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకొని పోలీసులు శాంతి భద్రతలు బాధ్యత రేవంత్ రెడ్డికి అప్పచెప్తే కిషన్ రెడ్డి చేయగలిగేది కూడా పరిమితమే. మరీ పెద్దదేమన్నా అయితే ఎన్ఐఏని పంపిస్తాడు అమిత్ షా. ఇప్పుడు చిన్న ఒక గుడి మీద దాడి జరిగితే వెంటనే అమిత్ షా వచ్చేయాలంటే కుదరదు కదా. రాష్ట్ర పరిధి వేరు, దేశ పరిధి, ఢిల్లీలో ఉండే ప్రభుత్వం పరిధి వేరు. అందుకే నేను చెప్తున్నాను, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అక్కడ పరిస్థితి ఏంటి? రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా టైలర్ ఒక ఆయన కన్నయ్యలాల్ అని ఆయన తల నరికేసి. మరి ఇప్పుడు ఎందుకు అట్లాంటివి జరగట్లేదు? మరి అదే రాజస్థాన్లో ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే ఎందుకు జరుగుతుంది? రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. పొద్దున్న లేస్తే హిందువులని, ముతన్మదులని, మోడీని, యోగిని చిట్టేసి సోరోస్తో కలిసి అదాని మీద కుట్రలు చేస్తూ బాగుంది, అంత బాగుంది. రేపు ప్రధాని కూడా అవ్వచ్చు, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ వస్తే మాత్రం ఇట్లనే ఉంటే పరిస్థితి దేశమంతా జరుగుతాయి. హిందువులు ఓట్లేసి ఏమంటారు, కషాయి కోసం గొర్రె ఓట్లు వేసినట్టు వేయాలి అంతే. మన వాళ్ళు బేసిక్గా గొర్రెలేసాం ఈ విషయాల్లో. ఆలయాలపైన దాడులు, ఆలయాలే కాదు అసలు దేని విషయంలో కూడా మనం ఓటేసే రోజు ఏం ఆలోచించాం. మనకు ఆ రోజు దాకా ఉన్నవాడు నచ్చలేదా, వాడిని తీసేసి ఇంకోటి ఎన్నుకుంటాం. కొత్తగా వస్తున్నవాడి పరిస్థితి ఏంటని ఎప్పుడు ఆలోచించాం మనం. సో ఇప్పటికైనా మారండి. రోజు 15 రోజులు కూడా కాలే, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం రోజులు రెండు జరిగినాయి. ఈ రోజు ఇప్పుడు మనకు కార్తీక మాసం అనేది ప్రత్యేకం, పవిత్ర కార్తీక మాసంలో శుక్రవారం రోజు 2 గుళ్ళ మీద దాడులు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ మాసంలో 2 మసీదుల మీద దాడులు జరిగితే వాళ్ళ స్పందన ఎట్లుంటుంది? వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళ మతం పట్ల ఎంత సిన్సియర్గా ఉన్నారో హిందువులు అట్లా ఉండట్లేదు. ఉండాలి. నేను పోయి రోడ్డుకు మీదకి వచ్చి హింస చేయమని కాదు చెప్పేది, వాళ్ళంత సిన్సియర్గా ఉండాలి. వాళ్ళకి దేవుడి పట్ల, వాళ్ళ మసీదులు, చర్చిల పట్ల ఉన్నంత విశ్వాసము, ప్రేమ హిందువులకు ఉన్నాయా అనేది ఆలోచించుకోవాలి. మన వాళ్ళు కూడా వాటికే పోతాను కదా. ఇప్పుడు ఎక్కడన్నా మసీదుల మీద దాడి జరిగితే ఆ తర్వాత సారి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేని ముస్లింలు గెలిపిస్తారా? ఓడిస్తారు. మన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అయోధ్యలో గుడి కట్టినా సరే మోడీకి 240 సీట్లే వచ్చినాయి, తగ్గించినారు. మన వాళ్ళు బోనస్ కింద తగ్గించినారు. మనకి వాళ్ళకి ఏం కావాలనే క్లారిటీ లేనంత వరకు ఇవి ఇట్లానే జరుగుతుంటాయి. ఇంకా వాళ్ళకే వదిలేద్దాం. మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఓటేసే రోజు ఆలోచించుకోవాల్సిన ఆలోచనలు తర్వాత ఆలోచిస్తారు. మళ్ళీ ఓటేసే రోజు ముందు రోజు సాయంత్రం ఇచ్చిన 5,000 బీరు, బిర్యానీ ఇవే ఉంటాయి. అట్లీస్ట్ ఆలయాల కాడికి ఇప్పుడు దాడులు జరిగితే ఇప్పుడు బజరంగ్ దళ వాళ్ళనో లేదంటే విహెచ్పి వాళ్ళనో చూస్తున్నాం అన్న మనం. అక్కడ సామాన్య ప్రజలు చాలా తక్కువ మంది పోతున్నారు కదా. విహెచ్పి వాళ్ళు, బజరంగ్ దళ వాళ్ళు, ఈ ఇట్లా సంస్థలే పోవాల్సిన అవసరం ఏముంది? అందరూ వచ్చి నిలబడాలి. గుళ్ళ మీద దాడులు జరిగిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు ఉంటారు తెలుసా? విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వీళ్ళు సపోర్ట్ చేసే బీజేపీ ఎవరున్నారు? ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్, కాంగ్రెసే ఉంటారు. మన దగ్గర ఏంటంటే గడ్డి ఒక పశువుకి వేస్తారు, పాలు ఇంకో పశువు ఇవ్వాలి. గడ్డి వేసేది ఒక దానికి గడ్డి ఎద్దుకేస్తారు, ఆవు పాలు ఇవ్వాలి. మన వాళ్ళు అది అట్లుంటుంది. గుడి మీద దాడి జరిగితే హిందువులు ఫస్ట్ ఫోన్ చేసేది ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఓటు వేసే రోజు మాత్రం చేయి గుర్తుకేస్తారు, కారు గుర్తుకేస్తారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్న దాంట్లో బీజేపీకి 8 వచ్చినాయి.
బీజేపీ తప్పు లేదని కాదు, మళ్ళీ ప్రజలు వేయట్లేదు అని ప్రజల మీద తోయట్లేదు. బీజేపీ వాళ్ళు కష్టపడితే బీజేపీకి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రజలు ఇస్తున్నారు కదా. తెలంగాణ బీజేపీ చాలా కష్టపడాలి. తెలంగాణ బీజేపీ చేతులు ఎత్తేసి కూర్చొని మాకు ఇస్తారులే, ఇంకో 4 గుళ్ళ మీద దాడులు జరిగితే మాకు అవకాశం వస్తుంది అనుకున్న ఊరుకోవని కాదు. తెలంగాణ బీజేపీ మారాలి, కష్టపడాలి, కానీ ప్రజలు ఆలోచించుకోవాలి. బీజేపీ కంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు బెటర్ అని అనుకుంటున్నారో వాళ్ళకే ఐడియా ఉండాలి. ఇంతకు మించి మాట్లాడలేం. రోజుకోటి జరుగుతున్నాయి. అందరూ ఇప్పటికైనా మారండి హిందువులు, దయచేసి. జై హింద్.